మీకు ఒక గెస్ట్ హౌస్ లాగా ఉందనుకుంటా కదా, ముందు మీ పెద్దనాన్నగారు మీరు ఒకటే ఇంట్లోనే ఉంటాం, రెండు ఇల్లు ఏం లేవు. రెండు ఇల్లు ఒకటే ఇంట్లోనే ఉంటారు కదా. ముచ్చుమరికి అంటే ఎన్నికల సమయంలో నంద్యాల పార్లమెంటు పరిధిలోది కాబట్టి మాన్రా శివానందరెడ్డి గారు అక్కడికి మీ పెద్దనాన్నగారు ఆయన ఆహ్వానించారు. మాన్రా శివానందరెడ్డి గారిని అక్కడ పర్యటనలో బాగా వచ్చింది, అక్కడ ఆహ్వానించారు. మాన్రా శివానందరెడ్డి గారు అక్కడికి వస్తున్నట్టు తెలుసుకున్న మీరు కావాలనే నన్ను డ్యామేజ్ చేయడానికే శివానందరెడ్డి ఇక్కడ పిలుస్తున్నా, వస్తే తలలు లేస్తాయి అంటూ మీరు గట్టిగా వార్నింగ్ ఇచ్చారని అంటుంటారు. మరి మారిన బైరెడ్డి సిద్ధార్థ గారు అంత గట్టిగా తలలు లేస్తాయి అనేంత గట్టిగా వార్నింగ్ ఎలా ఇచ్చారు? 30-40 ఏళ్ళ రాజకీయ జీవితంలో మా కుటుంబ రాజకీయ జీవితంలో మా ముచ్చుమారికి వచ్చి ఓటు అడిగినోడు లేడు, మా ముచ్చుమారికి వచ్చి మీటింగ్ పెట్టినోడు లేడు. అటువంటిది నా ఊరిలో వచ్చి నన్ను విమర్శించుకుంటా, నన్ను తిట్టుకుంటా, బైరెడ్డి రాజశేఖర రెడ్డి, శివానందరెడ్డి ఇద్దరు ఒకటే వేదిక ఎక్కితే ప్రజలకు నవ్వాలన్నా ఏడ్చాలన్నా అర్థం కాలేనా? బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ ఉద్యమంలో ఉన్నప్పుడు ప్రజలు గౌరవించినారు, కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ప్రజలు గౌరవించినారు. కానీ శివానందరెడ్డితో చేతులు కలపడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయినారు. మీ రాజ్యమా ముచ్చుమరి అంటే? మా రాజ్యమే. ఎవరు రాకూడదా? అందరు ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా రావద్దని చెప్పలేదు కదా, మేము రావద్దని మరి ఇంత ఎవరు వచ్చి ఓటు అడగలేదు, ఎవరు చేయలేకపోయారు, అది ఎలా అంటే ప్రజలకు అక్కడ ఉన్న ప్రజలకు మా పైన ఉండే ప్రేమ అంతుంది, మా పైన ఉండే అభిమానం అంతుంది. ఉండొచ్చు, ఈ పొద్దున మారచ్చు. ఆయన వచ్చి ఓటు అడిగితే తప్పేంటి? ఇంతవరకు ఎవరు రాలేదు, ఓటు శివానందరెడ్డి వచ్చి అడగడం వేరు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి అతన్ని పిలుచుకురావడం వేరు. రెండోది అతను ఓటు వచ్చి అడగాల్సింది పక్కన ఊరంతా అడుగు, నా ఇంటికి వచ్చి అడగడం కాదు, నా ఇంట్లో మకాం వేయడం కాదు. ఒక శత్రువు నీ ఇంటికి వస్తానంటే రోషం, పౌరుషము, ఉప్పు కారం తినే ఏ మనిషికైనా కోపం అనేది వస్తుంది. అదే పౌరుషం, అదే ఉప్పు కారం మీకన్నా ముందు నుంచి తింటున్న మీ పెద్దనాన్న కూడా ఉంటుంది. మీ పెద్దనాన్న ఫ్రెండ్గా పిలుచుకోవచ్చు కదా ఒకే పార్టీలో ఉన్నప్పుడు. ఇంకా ఫ్రెండ్షిప్ గురించి నువ్వు నేను మాట్లాడాలి. నువ్వు రెండుసేపు ఫ్రెండ్షిప్ అంటావు, ఇంకొంచేపు ఉంటే లవర్స్ అంటావు. అంతకుముందు తెలియదు, 30 ఏళ్ళు కొట్టుకున్నప్పుడు, తన్నుకున్నప్పుడు, చంపుకున్నప్పుడు, కేసులు పెట్టుకున్నప్పుడు వారం రోజుల ముందర మా ఊర్లో శివానందరెడ్డి బ్యానర్లు కడితే ఇదే బైరెడ్డి రాజశేఖర రెడ్డి సింపించినాడు. పోలీసు వాళ్ళు ఆయన మనుషుల్ని ఎత్తుకపోయి స్టేషన్లో పెట్టుకుంటే బ్యానరు కడితే సరిపోదురా, దానికి కాపలా పెట్టుకునే మొగతనం ఉండాలా, పెట్టుకోమను అన్నాడు. అటువంటి వ్యక్తి 3 రోజుల్లో విలువలు కోల్పోయి శివానందరెడ్డిని ఊరికి పిలుచుకొని వస్తే ఏం నన్ను ఎదురు తిరగమంటారా, లేకుంటే కానీ వాళ్ళు చెప్పే పనికిమాలిన మాటలు వినమంటారా? ఏ విషయం పైన మాట్లాడదాం చర్చకు? ఎక్కడ కూర్చుందాం చెప్పమని చెప్పండి. ఎవరు లేడన్నా, ఫ్యాక్షన్ లీడర్లు ఎవరు లేరు. వీళ్ళందరూ ఏమంటే వ్యాపారస్తులే, డబ్బులు సంపాదించుకునే దానికోసం అని చెప్పి ఫ్యాక్షన్ని అడ్డం పెట్టుకున్నారు. కడుపు కాలినప్పుడు కొట్టుకున్నారు, కడుపు నిండినాక కలిసిపోయినారు. ఏ రకంగా చెప్తావు నువ్వు? తలకాయలు లేస్తాయి. నేను అట్లా పచ్చిగా మాట్లాడాలి ఆడ కూడా. మీ కాడ మీరు అడిగినట్టు నేను అడగాలంటే రికార్డు చూపి. ఇప్పుడు నువ్వు అడిగినట్టు నేను ప్రశ్నలు అడగడం మొదలు పెడితే నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకు రికార్డు చూపి, ప్రూఫ్ చూపి అని అడగాలి నేను. వాళ్ళు చేసే తప్పు అని చెప్తున్నా. రాజకీయం అనేది ఒక విలువలతో కూడినట్లు చేరాలి. శివానందరెడ్డి గారిని రానియకూడదు అని మీరు అల్టిమేటం జారీ చేయలేదంటారు ఆ రోజు? ఎవరు నా ఇంటికి రాకూడదని చెప్పిన, నా ఇంటికి రాకూడదని చెప్పిన. అది మీ ఇల్లు ఎలా అవుతుంది? ఇద్దరు కలిసి ఉన్న ఇల్లు కదా, ఉమ్మడి ఆస్తి కదా. అన్న బాధ ఉంటుందన్న. మా తాత పైన కేసు పెట్టినాడు, మా పెదనాయన పైన కేసు పెట్టినాడు, నా పైన కేసు పెట్టినాడు. మీ పెదనానికే లేని బాధ మీకెందుకు? పూర్తిగా చెప్తా కదన్న. మీరు ఇన్ని ప్రశ్నలు అడిగితే కానీ పూర్తి కాకముందు నేనేం చెప్తాను సమాధానం. ఇప్పుడు అంతమంది పైన కేసులు పెట్టినాడు. గత 5 సంవత్సరాలుగా కనీసం మా గ్రామానికి ఒక పెన్షన్ రానిలే, ఒక బిల్డింగ్ రానిలే, ఒక లస్కర్ పోస్టు వేయించుకుందామంటే మా గ్రామస్తుల్లో, మా గ్రామంలో ఉండే పిల్లలకి దాంట్లోనే అడ్డగించినాడు. మా గ్రామానికి అసలు డెవలప్మెంటే లేకుండా చేసినాడు. అటువంటి వ్యక్తి మళ్ళీ నా ఇంటికి వస్తా అంటే ఏం చేయమంటారు మీరే? నేను అడ్డుకోకుండా ప్రజలైనా అడ్డుకుంటారు కదా. ఆ విషయం నేను చెప్పినా తప్ప వస్తే తలకాయలు వేసాయి, ఫుట్బాల్ ఆడతాము, క్రికెట్ ఆడతామని మేము చెప్పలే. అంటే గతంలో ఉన్న కోపము అవన్నీ కూడా అన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు సహనం మాత్రమే ఉంది బైరెడ్డి సిద్ధార్థ గారిలో. చాలా సహనం ఉంది. ఒకసారి టీజే వెంకటేష్ గారి ఇంటికి వెళ్ళారు మీరు. అక్కడ ఒక చిన్న కుక్కపిల్ల ఊరికే కొరగడానికి ఊరికే మీ దగ్గరకు వస్తే ఆ కుక్కపిల్ల సంపినవుతని అనేసి దాని మీద కూడా విసుగుపడ్డారు. అంటే సహనం తెచ్చుకున్న బైరెడ్డి సిద్ధార్థ్ ఆ కుక్కపిల్ల మొరుగుతుంటే కూడా సహించలేకపోయారు. అంటే సహనం ఎంతవరకు ఉంటుంది? ఎవరు టీజీ వెంకటేష్ గారు చెప్పినారా మీకు ఇది? అంటే మీడియా కదా, నాకు తెలుస్తుంటాయి అన్నమాట. వాయినే పక్కన కూర్చొని చెప్పినట్టు చెప్పినారు మీరు. ఏదైనా కూడా మీడియా కదా, వచ్చేటప్పుడు తెలుసుకుంటాను కదా. అన్ని ఊరికి గాలి మాటలు అన్న యాడికి అంతేనంటారు. అంటే గాలికి ఆ గాలి ఇలా నా చెవులోకి వచ్చింది అనమాట.
ఆయన ఇంటికి పోయినప్పుడు ఏదో టీడీపీ పార్టీ విషయంలో పోయినా ఒకటేసారి కలిసిన నా జీవితంలో, అదే ఫస్ట్ అదే లాస్ట్ అంతే. ఒక్కసారి అంటే పార్టీలో చేరాలని ఏ రోజు అనుకోలేదు, కానీ పార్టీ విషయాల్లో అప్పుడు టీజీ వెంకటేశ్వర గారు కలిశారు, నారా లోకేష్ బాబుతో కూడా కలిశారు, కానీ పార్టీలో చేరాలనుకోలేదు. పార్టీలో చేరే విషయం పైన కలిసిన ఇద్దరిని కూడా. మరి చంద్రబాబు నాయుడు గారి మీద అన్ని విమర్శలు చేసిన మీరు ఈ ఇంటర్వ్యూ స్టార్టింగ్లో ఆ పార్టీలో చేరాలని ఎందుకు అనుకున్నారు మీరు అసలుకి? ఎప్పుడు చేరాలని అనుకున్నాను నేను 2 years బ్యాక్. మా క్యాడర్ ఎవరైతే నిజంగా తెలుగుదేశం పార్టీ కోసం పని చేసినారో వాళ్ళని అందరినీ కాపాడుకోవాలి. వాళ్ళు అప్పటికి కూడా తెలుగుదేశంలోనే ఉన్నారు. 2014 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకే సపోర్ట్ చేసినారు. గౌరవ్ ఫ్యామిలీ అంటే ఈ పక్క కాంగ్రెస్, బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అంటే ఈ పక్క టీడీపీ. వాళ్ళ నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కాపాడుకోవాలని చెప్పి నేను పోయి కలిసినా తప్ప నాకు పదవి కావాలనో కిరీటం మోయాలనో చంద్రబాబు నాయుడు అవినీతిని నేను సమర్థించాలనో నేను పోయి కలిసలే. ఆ తర్వాత 1 సంవత్సరం రోజులు ఖాళీ ఉన్న తర్వాత ఏది మంచి ఏది చెడు, ఏది కరెక్ట్ పార్టీ ఏది తప్పు పార్టీ, ప్రజలు ఏ పార్టీ వైపు నిలబడుతున్నారో అని అన్నీ గమనించుకొని ఆలోచించుకొని కార్యకర్తలతో చర్చించి నేను పోయి వైఎస్ఆర్సీపీలో చేరినా తప్ప చంద్రబాబు నాయుడు చేసిన తప్పులను సమర్థించింది ఏ రోజు కూడా లేదు. మేము నారా లోకేష్ను కలిసి కూడా నేను చెప్పిన మాట ఇదే, మీరు తప్పు చేస్తున్నారని నేను చెప్పినా తప్ప నన్ను పార్టీలో చేర్చుకొని నేను చెప్పలే. సిద్ధార్థ ఇన్ని విషయాలు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు సిద్ధార్థ, నీ వయసు 23 సంవత్సరాలు కదా అంటే 6 నెలలు సబ్జెక్టులు వేస్తే ఎవడైనా మాట్లాడతాడు, నువ్వు కూడా మాట్లాడుతావు ఉన్నా అని చెప్పినా నేను. ఏం సబ్జెక్టులు వేస్తే అంత పరిణితి చెందుతారా? జీవితంలో మనిషి 2 చోట్లకు పోకూడదు, ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ పోకూడదు, పరిస్థితి బాగాలేక జైలుకు పోకూడదు. ఆ 2 చోట్లకు పోయి వచ్చినాక ఇంకా ఇక్కడి పోయినా వేస్టే. ఎందుకు అలా? అంతే, జీవితాన్ని నేర్పిస్తాయి ఆ 2. హాస్పిటల్లో ఏం నేర్పుతుంది, జైల్లో ఏం నేర్పుతుంది? హాస్పిటల్ సావును చూపిస్తుంది, జైలు జీవితాన్ని చూపిస్తుంది. ఇక్కడ చావు చూపిస్తుంది, జైలు జీవితం అంటే ఎలాంటి జీవితాన్ని? కష్టాలను చూపిస్తుంది, బాధలు చూపిస్తుంది. తప్పు చేసినాడు మాత్రమే ఉన్నాడు జైల్లో, ఏ తప్పు చేయకుండా అమాయకులు కూడా వచ్చింటారు. అటువంటి వాళ్ళు పడే బాధ ఎట్టుంటుంది? మీకు ఎలాంటి జీవితాన్ని నేర్పించి? ఒక పిల్లోడిని తల్లిదండ్రులు గారాభంగా పెంచుకునింటారు, అటువంటి పిల్లోడు ఏ తప్పు చేయకుండా జైలుకు వచ్చింటాడు. జైలుకు వస్తేనే అక్కడ పనిచేస్తున్న ఒక పోలీస్ అధికారి రే నువ్వు పోయి బాత్రూంలో గడుగుపోరా అంటాడు. ఆ ఒక్క మాట ఆ పిల్లోడిని ఎంత బాధ పెడుతుందో మీకు తెలుసా? మీరు గడిగారు బాత్రూంలో? నేను చూసిన ఆ సంఘటన అని చెప్తున్నా. ఓకే, మీరు మాట్లాడే మాట చాలా సులభమైనది, బాత్రూంలో గడిగినారా అనేది, కానీ అడిగే ముందర ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒక ప్రశ్న అడగడం చాలా సులభం, కానీ దాని వెనక పక్కన 100 మంది చూస్తుంటారు. అది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే కొన్ని 100 సంఘటనలు ఈ సమాజాన్ని బాధ పెడతాయి. మాకెవడు సపోర్ట్ చేయలే, ఒంటరిగానే ఎదిగినాం, ఒంటరిగానే పోరాడినాం. ఈరోజు కూడా ఒంటరిగానే కూర్చొని ఉన్నా నేను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch